ట్రూనైన్ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ఈ రోజు మన్యం బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ ఆదివాసీ యువత పీజీ, బీఏ, బీఈడీ, డీఈడీ అనేక వృత్తి విద్యా కోర్సులు, ఇంజనీరింగ్ చదివి సుమారుగా 2 లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఇచ్చి హామీ అమలు చేయకుండా పూర్తిగా విఫలమైంది. మెగా డిఎస్సి అని దగ డిఎస్సి తీసి నిరుద్యోగులకు నిరాశపరిచింది. గిరిజన ప్రాంతంలో సుమారు 65 ప్రభుత్వ శాఖలు ఉన్నప్పటికీ ఏడాదికి 65 ప్రభుత్వ ఉద్యోగాలు కూడా గిరిజన ప్రాంత నిరుద్యోగులు కల్పించకపోవడం చాలా దుర్మార్గమన్నారు. ప్రత్యేక నమస్కారం. నా పేరు పాచిపెంట చిన్నస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఈరోజు ప్రత్యేకంగా మన్యం బంద్ జరగడం ఇక్కడ ఆదివాసీ ప్రజాప్రతినిధులు వైఫల్యం అనేసి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ ప్రజాప్రతినిధులు నోరిప్పకపోవడం, ఆదివాసీ హక్కులు, చట్టాలకు అన్యాయం జరుగుతుంది. గిరిజన ప్రజానికం ఆలోచించి గిరిజన మేధావులు, ప్రజా సంఘాలు వైసీపీ వైరస్ నుండి బయటకు రండి. మన జియో నంబర్ 3 చట్టబద్ధత, జియో నంబర్ 3 గిరిజనుల గుండెకాయ లాంటిది. జియో నంబర్ 3 లేకపోవడము ఆదివాసీ యువత ఈరోజు రోడ్డున పడింది. గంజాయికి బానిసైంది, మత్తుకు బానిసైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆదివాసులకు ఒక బానిసగా చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గము. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాము. మెగా డిఎస్సి, ఆదివాసీ మెగా డిఎస్సి తీయాలని ఈరోజు ఆదివాసీ నిరుద్యోగులకు 100% రిజర్వేషన్ కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలి. మెగా డిఎస్సి తీయాలి. ఎస్సీ ఎస్టీ షాపుల నిధులు తక్షణం మంజూరు చేయాలి. భాష వాలంటీర్ రెన్యువల్ చేయాలి, హెల్త్ వాలంటీర్ రెన్యువల్ చేయాలనేది మన కాన్సెప్ట్. అదేవిధంగా పాఠశాలల్లో తూతు మంత్రంగా విద్యార్థులకు చదువులో కూడా చాలా అన్యాయం చేసింది. ఉపాధ్యాయులకు కానీ, పోలీస్ శాఖ కానీ పిఆర్సీలు ఇవ్వకుండా, అదే హోంశాఖ డిపార్ట్మెంట్కి ఇస్తున్నటువంటి పోలీస్ శాఖకి జీతాలు కూడా తగ్గించడం చాలా దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మేలుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజాప్రతినిధులు వైసీపీ వైరస్ నుండి బయటకు రండి. మేలు జరగాలంటే వైసీపీ సిద్ధం అంటుంది. దేనికి సిద్ధమని అడుగుతున్నా నేను. వైసీపీ సిద్ధం అంటే దేనికి? ఆదివాసీ హక్కుల చట్టాలు భంగం కలిగించాలని మీకు సిద్ధంగా ఉన్నారా? మీకు సిగ్గులజ్జ ఉంటే జియో నంబర్ 3 కోసం మాట్లాడండి. ఈరోజు ఓటేమని అడుగుతున్నారు. దేనికి? స్పెషల్ డిఎస్సి, జాబ్ క్యాలెండర్ తీసినందుక అని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మొద్దు నిద్ర నుండి పోండి. నిద్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు మీరు మేల్కోండి. ఆదివాసీ ప్రజానికం కోసం మీరు మాట్లాడండి, న్యాయం చేయండి, మీరు మోసం చేయకండి అనేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.